అలాగే అండి, గుండె జబ్బుతో ఉండి డెలివరీ అవుతున్న పేషెంట్స్కి నార్మల్ డెలివరీ సమయంలో కానీ సిజేరియన్ సమయంలో కానీ కొన్ని స్పెషల్ మందులు ఇస్తారట కదా, కొన్ని స్పెషల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అని కూడా కొందరు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అది ఏంటి, ఆ మెడిసిన్స్ ఏంటి, అవి ఎందుకు ఇవ్వాలి చెప్పండి. సో ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే సర్జరీ అయిన వాళ్ళకి కానీ, వాల్వ్ సర్జరీ ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే కొన్నిసార్లు ప్రీ సర్జరీ కాకుండానే కొంచెం మోడరేట్ ఎంఆర్ అట్లా ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీని మంచిగానే హోల్డ్ చేస్తారు. ఓకే. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే టు ప్రివెంట్ ద బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అనమాట. ఓకే, ఇన్ఫెక్షన్ రాకుండా. ఎందుకంటే ఇది సర్జరీ చేసినప్పుడు ఏదో కొంత ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటారు పేషెంట్. సర్జరీ చేసినప్పుడు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపల వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కెనాట్ ప్రివెంట్ అన్ని చేసినా కూడా. సో దాన్ని రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఇది. సో దీన్ని బ్యాక్టీరియల్ ఎండోకార్డియల్ ప్రొఫైలాక్సిస్ అంటాం. దీంట్లో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా రాకుండా ఒక 2 షాట్లు ఇస్తాం అన్నమాట యాంటీబయాటిక్. ఏమి ఇస్తారండి అవి? మోనోసెఫ్ అండ్ జెంటామైసిన్. అవి 2 వాటికి పడకపోతే ఇంకా వేరే డ్రగ్స్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఓకే, ఇది హాఫ్ అన్ అవర్ బిఫోర్ సర్జరీ, ఓకే, ఆఫ్టర్ 6 hours ఆఫ్ ద సర్జరీ 2 షాట్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఆపరేషన్కి అరగంట ముందు, ఆపరేషన్ అయిన 6 గంటల తర్వాత 2 షాట్స్ ఇస్తాము. దీనివల్ల బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, గుండెకి సంబంధించిన ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. ఓకే, థ్యాంక్ యూ.